హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ బిన్ లాంగ్ టైమ్. ఎలా ఉన్నారు అందరూ? సో చాలా మంది అడిగే క్వశ్చన్ ఏంటిది అంటే యూఎస్ఏలో సిచ్యువేషన్ ఎలా ఉంది, H1B ఎఫెక్ట్ ఎలా ఉంది, అండ్ అసలు H1B గోల ఏంటిది, అండ్ ఇలా చేయడానికి రావచ్చా లేదా అని చాలా మంది చాలా రకాల క్వశ్చన్స్ అనేది రైజ్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి ఉంది ఒక ఫుల్ వీడియో అయితే తొందరలోనే చేస్తాను. బట్ ప్రజెంట్ అయితే మాస్టర్ చేయడానికి అయితే యూఎస్ అనేది అంత మంచిది కాదు. ఎందుకంటే చాలా వరస్ట్ సిచ్యువేషన్ అనేది ఉంది. ఎందుకంటే ఇప్పుడు జాబ్స్ అనేది పక్కన పెడితే వీసా పరంగా చూసుకుంటే 100K అనేది ఫర్ అప్కమింగ్ ఎవరైతే H1B ఫైల్ చేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకు 100K అనేది చెప్పారు. అంటే లైక్ 100K పే చేయాలనేది చెప్తున్నారు. సో లైక్ కొన్ని రిసోర్సెస్ ఏం చెప్తుంది మనకు 100K అనేది F1 స్టూడెంట్కి, STEM OPT స్టూడెంట్స్కి అప్లికేబుల్ కాదంటున్నారు. బట్ కొన్ని రిసోర్సెస్ కానీ కొంతమంది అడ్వకేట్స్ అంటే ఈ లీగల్ టీమ్ కానీ ఏమంటున్నారంటే అది అప్లికేబుల్ అంటున్నారు. బట్ ఎవరికి ఒక క్లారిటీ అనేది దాని మీద లేదు. అండ్ చాలా వరకు ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే ఎంత స్కిల్స్ ఉన్నా కూడా ప్రజెంట్ అయితే అసలు ఎవరినైనా సరే ఈవెన్ దో ఇంతకుముందు మనం జస్ట్ సివిల్ మన ప్రీవియస్ వీడియోలో చూసుకుంటే సివిల్ వాళ్ళకి కొద్దిగా బెటర్ మార్కెట్ ఉంది అనుకున్నాం. కానీ ఈవెన్ దో రైట్ నో ఎవ్రీ వన్ ఆస్కింగ్ ఫర్ గ్రీన్ కార్డ్ అండ్ సిటిజన్షిప్ మాత్రమే. ఇవే ఎక్కువగా చూస్తున్నారు. సో సిచ్యువేషన్ ఇట్స్ నాట్ గుడ్ ఫర్ రైట్ నో ఫర్ మాస్టర్. సో ఎప్పుడైతే ఈ 100K న్యూస్ అనేది వచ్చిందో అప్పటి నుంచి అన్ని కంపెనీస్ అనేది ప్యానిక్ అయిపోయి మోస్ట్ కంపెనీస్ ఏం చూస్తున్నాయి, మన ఇమిగ్రెంట్స్ని ఎవరైతే అవుటర్ కంట్రీ ఉన్న వాళ్ళని మాత్రం హైర్ చేసుకోవద్దు అని చెప్పేసి ఒక ట్రాన్స్లో వచ్చేసినారు. ప్రతి స్ట్రీమ్లో, నాట్ ఓన్లీ ఐటీలోనే కాదు బట్ అన్ని స్ట్రీమ్లో, సివిల్లో కానీ వేరే దాంట్లో కూడా అన్ని వాళ్ళంటే ఒక లైక్ కైండ్ ఆఫ్ ప్యానిక్ సిచ్యువేషన్ అనేది క్రియేట్ అయిపోయింది. సో మనం హోప్ ఫర్ ద బెస్ట్. అంటే లైక్ ప్రజెంట్ అయితే ఇలా ఉంది, చూడాలి బెటర్ అవుతుందేమో అని చెప్పుకుంటే ఒక ప్రెసిడెంట్ వచ్చి మాట్లాడి లైక్ H1B గురించి ఇంతకుముందు H1Bలో చాలా రిఫార్మ్స్ వచ్చినాయి. H1B గురించి చాలా డిస్కషన్ జరిగింది, చాలా ఇదైంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు లైక్ ఒక ప్రెసిడెంట్ వచ్చి ఒక ఇష్యూని లైక్ ఒక దాని గురించి అడ్రస్ చేస్తున్నప్పుడు ఆబ్వియస్గా కంపెనీస్ అనేది ప్యానిక్ అవుతుంది. అండ్ ఎవ్రీ వన్ ఇన్ ఏ ప్యానిక్ సిచ్యువేషన్ రైట్ నౌ. సో మాస్టర్ చేయడానికి అయితే దిస్ ఈజ్ నాట్ గుడ్ టైమ్ ఫర్ యూఎస్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్.